మా బాబుని స్కూల్లో వదిలిపెట్టొచ్చిన తర్వాత వంటయితే చకచకా ఫాస్ట్‌గా చేసేస్తా అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా కస్టమర్స్ వస్తా ఉంటారు పార్లర్‌కి అందుకనేసి ఈరోజైతే ఎగ్ రైస్ చేస్తా ఉన్నా. అలాగే ఉర్లగడ్డ బజ్జీలు గూడా వేస్తా ఉన్నా. నేను ఎగ్ రైస్‌లో బాగా టమోటో అలాగే ఆనియన్స్ బాగా ఎక్కువ వేస్తా అనమాట. బాగా టేస్ట్ ఉంటది. ఒకసారి ట్రై చేయండి. చాలామంది ఎగ్ రైస్‌లో టమోటో వేసుకోరు. టమోటో వేస్తే బాగా ఉంటదనమాట టేస్ట్. ఇవన్నీ వేగే లోపల బజ్జీలకైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. ఒక 10 నిమిషాల ముందు ఇలా కలిపి పెట్టుకున్నామనుకోండి, ఉర్లగడ్డ బజ్జీ అనేది చాలా బాగా ఉంటుంది. బాగా పొంగుతుందనమాట. శనగపిండి తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకున్న. తర్వాత ఉర్లగడ్డలన్నీ బాగా రౌండ్‌గా కట్ చేసుకున్నా అనమాట. ఒక షేప్ అనేం లేదు. నేను ఎట్లా అంటే అట్లా కట్ చేస్తా. రౌండ్‌గా, స్క్వేర్ లాగా, ఒక్కొక్కసారి డైమండ్ లాగా అట్లా ఎట్లా కావాలంటే అట్లా కట్ చేస్తా. నిజంగా చెప్తానా ఎగ్ రైస్‌లో క్యారెట్ తురుము, అలాగే క్యాప్సికమ్ ముక్కలు అవేసుకుంటే చాలా బావుంటది టేస్టు. ప్రెజెంట్ నా దగ్గర లేవు అందుకని వేయలేదు. డైలీ ఇంట్లో ఇలాంటి ఎగ్ రైసో, క్యారెట్ రైసో ఏదో ఒకటి రైసుల్లాగే ఉంటాయనమాట. హెవీ పులుసు, మసాలా కర్రీలు అలాంటివన్నీ పెద్దగా చెయ్యను నేను. ఫస్ట్‌లో నేను ఒక 2, 3 సార్లు ట్రై చేశానండి మసాలా కర్రీస్ అవన్నీ గుత్తి వంకాయ అలాంటివి. ట్రై చేస్తే అసలు టేస్ట్ లేవనమాట. అందుకనేసి ఆపేసా ఇంగ అస్సలు చెయ్యను. ఎప్పుడైనా మా సిస్టర్ వచ్చినప్పుడు చేపిచ్చుకుంటా. ఎగ్ రైస్ కోసం ఇట్లా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం గదా! చూసారు గదా ఎంతొచ్చిందో. మనం ఆనియన్స్, టమోటో ఎక్కువేసుకుంటే బాగొస్తదనమాట. అన్నంలోకి మిక్స్ చేసినా గూడా చాలా టేస్టీగా అనిపిస్తది. తర్వాత వేడి అన్నమైన, చల్ల అన్నమైన మొత్తం మిక్స్ చేసుకోవడమే. నేనైతే వేడిగా చేసి పెట్టాననమాట. అందుకని మళ్ళీ మగ్గనివ్వలేదు. ఒకవేళ చల్ల అన్నం వేసుకుంటే గూడా ఒక 2 మినిట్స్ బాగా మగ్గనిచ్చామంటే టేస్టీగా ఉంటది. సెట్ చేసి పెట్టేసా పక్కన. తర్వాత బజ్జీలైతే చేస్తా ఉన్నా. నాకు ఇలా బజ్జీలలో వెరైటీగా ట్రై చేయడం అంటే చాలా ఇష్టం. పాలకూరతో ట్రై చేశా, తోటకూరతో ట్రై చేశా, తర్వాత పకోడీ నార్మల్ పకోడీ ట్రై చేశా. ఇట్లా అవన్నీ యూజ్ చేస్తా ఉంటా అనమాట. ఏమైనా కొత్తగా చేయాలి పకోడీలలో అనిపిస్తా ఉంటది. మళ్ళీ భయమేస్తది అందరూ తినరేమో అనేసి. అందుకనేసి చేసినవే చేస్తా ఉంటా. ఉర్లగడ్డ బజ్జీలైతే ఈ విధంగా జస్ట్ దాంట్లో కొంచెం ముంచేస్తా అనమాట. లైట్‌గా అవ్వనిస్తా అనమాట శనగపిండి. ఉర్లగడ్డ బజ్జీలతో పాటు ఇలా పాలకూర లీవ్స్ ఉన్నాయన్నమాట. కొంచెం వచ్చాయి. వాటిని కూడా తీసుకొని పోయి చేస్తా ఉన్నా. ఇవి నేను వేసినవి. ఇవి ఆన్‌లైన్‌లో తీసుకున్న విత్తనాలు. ఇక్కడ వేస్తే మనం లీఫ్ కట్ చేసే కొద్దీ వస్తా ఉన్నాయన్నమాట. బాగుంది చెట్టు. ఎలాగో ఉర్లగడ్డ వేస్తా ఉన్నా గదా! పాలకూరతో కూడా వేద్దామనేసి తీసుకొనొచ్చా ఒక 4, 5 ఆకులు. మనం ఎప్పుడైనా ఉర్లగడ్డ పకోడీని చాలా లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటది. ఇవొచ్చేసి పాలకూర పకోడీ ఎలా ఉన్నాయి?